హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ ఈస్ వెరీ స్పైసీ అండ్ పుల్లని ఫిష్ కర్రీ అండి. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా చేసుకోవాలో చూస్తాం రండి. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, ఫిష్ ముక్కలు అండి, బాగా క్లీన్ చేసుకొని కట్ చేసుకున్నాటివి. నెక్స్ట్ మ్యాంగో అండి, కట్ చేసుకున్నాను. నెక్స్ట్ 2 ఆనియన్స్ అండ్ 3 or 4 టమాటోస్. చింతపండు అండి, బాగా 2 నిమ్మకాయ సైజ్ అంత 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండు నానబెట్టి పెట్టాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది. అలాగే పసుపు, కారం, ధనియాల పొడి. ఇది వచ్చి మనం ఆవాలు మెంతులు వేయించి మిక్స్ చేసుకున్న పౌడరు. అలాగే పోపు పెట్టుకోవడానికి ఆవాలు, మెంతులు, జీలకర్ర అండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. చూడండి, నేను స్టవ్ వెలిగించి బాండలు పెట్టి ఆయిల్ని యాడ్ చేస్తానండి. మనకి బాగా కొంచెం ఎక్కువ ఆయిలే వేసుకొని టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు యాడ్ చేసుకున్నామండి. ఇవి చిటపట్లాడాలి బాగా. ఓకే అండి, చూడండి ఆవాలు అయితే బాగా చిటపట్లాడుతున్నాయి మనకి. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నామండి. ఇందులో ఇలా ఆనియన్స్ని యాడ్ చేసుకొని బాగా వాడ్చాలండి, ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఆనియన్స్ వేగేటప్పుడే మనం కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు చూడు మనం ఆనియన్స్తో పాటు కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ స్మెల్ సూపర్గా ఉంటుందండి. చూడండి, ఆనియన్స్ అయితే మనకి వేగాయి. ఇప్పుడు టమాటో యాడ్ చేసుకుందామండి. ఇందులో ఇలా టమాటో యాడ్ చేసుకొని టమాటోని బాగా మగ్గనిస్తాం. మనకి టమాటో మగ్గేలోపండి ఒక స్మాల్ ప్రాసెస్ ఉంది, చెప్తాను. చూడండి, స్మాల్ ప్రాసెస్ అని చెప్పాను కదండి. మనకి టమాటో మగ్గేలోపు మనం ఆల్రెడీ తీసుకున్న ఈ చింతపండు నానబెట్టాం కదండి. ఈ చింతపండు రసాన్ని తీసుకోవాలండి. బాగా ఇలా తీసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలండి. సపరేట్ చేసుకొని మనం ఇలా బౌల్లో ఈ రసం తీసుకోవాలి, చింతపండు రసాన్ని. చూడండి, ఇలా మనం చింతపండు రసాన్ని ఒక బౌల్లో సపరేట్ చేసాం కదండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేసాము. అలాగే ఇందులో మనం కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం ధనియాల పొడి అండి, ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమంటే మనకి పులుపులో కారం, ఉప్పు అన్నీ యాడ్ అవుతాయండి. ఇందులోనే మనం క్రిస్టల్ సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేయడం. ఇవన్నీ టమాటా మగ్గేలోపు మనం ఇలా పులుపులో మిక్స్ చేసుకొని పెట్టామనుకోండి, బాగా పులుపులోనే ఈ సాల్ట్, కారం అన్నీ ఊరుతుంది. కర్రీ కూడా చాలా పుల్లగా స్పైసీగా ఉంటుందండి. ఓకే అండి, మనకి టమాటో మగ్గాయి లేదో చూద్దామండి. ఓకే, టమాటో మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఇలా మగ్గించుకోవాలండి. మూత పెట్టి మగ్గించుకుందామండి. ఓకే అండి, చూడండి మనకి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిపోయింది. మగ్గిపోవడం వల్ల ఆయిల్ అంతా పైన తేలుతుందండి. ఇప్పుడు ఇందులో మనం చూడండి ముందుగా మిక్స్ చేసుకున్నాం కదండి చింతపండు రసంలో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, ఆ మిశ్రమంని మనం ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకునేసి మూత పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలండి. చిక్కబడాలి మనకి కర్రీ అంతా ఇట్లా చిక్కబడాలి. ఓకే అండి, మనకి పులుపు బాగా చూడండి బాగా ఆయిల్ అవుతుంది, ఉడుకుతోంది, ప్లస్ అలాగే బాగా చిక్కబడింది. ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న ఈ ఫిష్ పీసెస్ ఉన్నాయి కదండి, ఈ ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకున్నాం. ఇలా అన్ని యాడ్ చేసుకున్నాం అండి. ఈ పీసెస్ మొత్తం యాడ్ చేసుకున్నాం ఇందులో. ప్లస్ అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మ్యాంగో పీసెస్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకునేసామండి. ఇలా యాడ్ చేసుకొని జస్ట్ ఒక 2-3 minutes బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. మూత పెట్టి బాయిల్ చేసుకుందాం. ఓకే అండి, మనకి కర్రీ బాయిల్ అయిందని చూద్దాము. చూడండి, మనకి బాగా బాయిల్ అయిపోయింది కర్రీ కూడా. మామిడికాయ ముక్కలు కూడా అండి ఉడికిపోయాయి. ఫిష్ కూడా ఉడికిపోయిందండి. చూడండి, ఇలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఫైనల్గా అండి మనం ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఫిష్ కర్రీ అంటేనే ఇది చాలా మెయిన్. ఏంటంటే ఆవాలు, మెంతులు దోరగా వేయించి మిక్సీ పట్టిన పౌడర్ అండి. ఇది ఫిష్ కర్రీ కంటే మెయిన్. ఇది ఫైనల్గా యాడ్ చేసుకోవాలండి. ఇందులో ఇలా యాడ్ చేసుకోవాలి. కొంచెం యాడ్ చేశాక నెక్స్ట్ మిక్స్ చేయండి.
మొత్తం టోటల్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసి లాస్ట్గా అండి చివర్లో కొత్తిమీర యాడ్ చేసుకునేస్తామండి. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకుని అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ పుల్లగా ఉన్న ఫిష్ కర్రీ రెడీ అండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఓకే అండి, చూడండి వెరీ టేస్టీ స్పైసీ అండ్ పుల్లని ఫిష్ కర్రీ రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.